ఇది చాలా శ్రేష్టమైనటువంటి దినాలు ఇవి. లోకమంతా చాలామంది ఈ యొక్క బస్సు బుధవారం నుంచి ఈస్టర్ పండుగ వరకు ఈ ప్రార్థన కొరకు చేస్తూ ఉంటారు. కొంతమంది చెయ్యరు, పరిశుద్ధులు అనబడేవారు చెయ్యరు, పాపులు అనబడేవారు చేస్తారు. ఎందుకు చేయరంటే ఇప్పుడు యేసయ్య చచ్చిపోయాడా అనేవాళ్ళు కొలేకపోలా. యేసుక్రీస్తు ప్రభుల వారు మాదిరి చూపించాడు, నా కొరకే మరణించాడని ఆయన శిలువ మరణ వేదనను గుర్తు చేసుకుంటూ 40 రోజులు దేవుని దగ్గర కూర్చుని, నేను కూడా పాపినయ్యో, ఈ పాపం ఈ శాపం నాదయ్యో, మీరు భరించాలని దేవునితో మాట్లాడుకుని సరి చేసుకునే దాన్ని లెంట్ డేస్ అన్నారు. వీటిల్లో మనం చాలామంది చెయ్యిపోతే అది వారి కర్మ. ఈ బస్సు బుధవారాన్ని ప్రారంభం చేయటం అనేది పెద్ద స్టోరీ. ఇది అంత చెప్పే సమయం చాలదు. ఈ క్రమం ప్రకారంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. నేనేమంటా అంటే, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈ రోజు నుంచి 40 రోజులు దేవుని సన్నిధిలో మనము సరి చేసుకునేవారుగా ఉంటే మంచిది. పోయిన బస్సు బుధవారం రోజున ఏ వాక్యం చెప్పానో చెప్పగలరా ఎవరన్నా? పోయిన బస్సు బుధవారం రోజున ఒక వాక్యం చెప్పాను నేను, చెప్పగలరా? ఎర్రని పెయ్యి దూడ వధించబడెను అని చెప్పాం. ఎర్రని పెయ్యి దూడ వధించబడి చెబుతూ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చి ఆపేశాం. అక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను. ఎక్కడ ఆపామో అక్కడి నుంచి ఈరోజు ధ్యానం చేస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో యూదులు, కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే, మట్లాదివారం రోజున ఆ మట్లన్నీ దాచిపెట్టి కాల్చి బూడి చేసి, ఈరోజు బస్సు బుధవారం ప్రారంభం కాగానే వారందరూ దేవుని మందిరికి వస్తున్నప్పుడు ఆ యొక్క బూడిదను మొక్క మీద సిలువేసి ఆచారం చేస్తూ ఉండేవారు. రెండోది, మంగళవారం రాత్రి వరకు ఎవరైనా ఈ వారములో అబద్ధం ఆడితే యూదుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఎవరైనా బస్సు బుధవారానికి ముందు రోజు వరకు అనగా మంగళవారం వరకు ఎవరైనా సరే అబద్ధం ఆడితే చిన్న అబద్ధాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవా ఈ రేపు బస్సు బుధవారంలోకి ప్రవేశించబోతున్నాను, ఈ వారములో ఈ స్థలములో ఈ మాటను నేను అబద్ధం ఆడానయ్యా, ఈ అబద్ధాన్ని క్షమించయ్యా, ఈ చిన్న అబద్ధమే నీ సిలువకు కారణమైందని చెప్పి వారు మాట్లాడిన అబద్ధం ఎక్కడ మాట్లాడారో ఎప్పుడు మాట్లాడారో జ్ఞాపకం చేసుకొని మంగళవారం నాడు సాయంకాలం దాని విషయమై పశ్చాత్తాపంతో కూడిక ఉండేది. ఆడ చేసుకుని పశ్చాత్తాపడి ఒప్పుకుని బస్సు బుధవారం ఆరాధనలో పాల్గొనేవారు. అలా ఈరోజు మనకి దేవుడు అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాల్లో ప్రవేశించామను. ఈరోజు కూడా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు మనం చెయ్యాలి. బస్సు బుధవారం నుంచి 40 రోజులు ఏముంటాయో దీని పచ్చేదంటే మనం ఏమై ఉన్నామో చూసుకోవాలి. యేసు ప్రభుల వారు ఏం చేశాడో చూడాలి. మనం ఏమై ఉన్నామో చూసుకోవాలి. యేసు ప్రభుల వారు మన కోసం ఏం చేశాడో చూడాలి. చూసుకుని ఇది ఎంత నా కోసమే అనేది నిలబడాలి. మనం ఈ సిలువ ధ్యానం అంతా నా కోసమే, ఆయన ఎంత త్యాగం చేస్తావు కదయ్యా, మరి ఎంత మారాను నేను, ఎంత పవిత్రంగా ఉన్నాను నేను, ఎంత పరిశుద్ధిగా ఉన్నాను నేను, సిలువ నా కోసమే కదా అని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయడానికి ఏర్పాటు చేయబడింది ఈ సిలువ ధ్యాన కూడిక. మనం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఆగాం పోయిన సంవత్సరం.
అక్కడ నుంచి ఇప్పుడు ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1 చదువుదాం. ఈ నెల 24వ దినమునందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి అక్కడ ఆగుదాం. ఇశ్రాయేలు ఏం చేస్తారయ్యో? 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. యేసు ప్రభుల వారు సేవా దినాలు ముందుగా 40 రోజుల సేవను ప్రారంభించారు. ఆ సేవతోటి ఆయన ప్రారంభం చేయబడిన 40 దినాలు ఉపవాసాలతోటి ఎంతో గొప్ప త్యాగం చేశాడు. ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుని, నా దేవుడు నా కొరకు చనిపోయారు, ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా 40 రోజులు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనము శుద్ధపరచుకునే వారిగా ఉండటానికి ఏర్పాటు చేయబడ్డాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉపవాస దినమును ప్రకటన చేశారు. ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం దినాలు అవసరమా అంటే, ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావటానికి ఉపవాసం ఉండాలి. ఒక పరిపూర్ణ విశ్వాసిగా చేయబడటానికి యేసు ప్రభుల వారే 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. నా కోసం, నా కొరకు త్యాగం చేశాడు కాబట్టి నేనేం చేయాలి అని మన భావం. ఆ రోజున ఇశ్రాయేలీయులు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసానికి ముందుగా అక్కడ ఏమిటంటే, 6 యూదులందరూ ఉపవాసం ఉండిరి, ఉపవాసం చేశారు. సగం కాదు, పరిపూర్ణ ఉపవాసం. ఏమి తీసుకోకుండా, ఏమి తినకుండా, దేవుని కొరకు దేవుని ముందు నుంచి ఆశీర్వాదం పొందుకోవటానికి వారందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉన్నారు అని రాయబడింది. వారికి ఒక ఆలోచన ఉంది, ఆలోచన నెరవేర్చబడాలి, వారికి ఆలోచన జరగాలి. వారి ముందుకు ప్రణాళిక ఉంది, అది జరగాలి, నెరవేరాలి. అది నెరవేరాలంటే ఆ పని పూనుకోవటానికి ముందుగా, ఆ జరగటానికి ముందుగా వారు ఉపవాసం ఉన్నారు అని లేఖనాల్లో రాయబడింది. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23 చదువుదాం. యెజ్రా 8:23 చదువుదాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, ఏ సంగతి? వారికి సంగతి తెలుసు. వారికి ఉపవాసం ఉన్నాం, మేము ఆ సంగతిని బట్టి ఉపవాసం ఉన్నామయ్యో. మాకు విడుదల కావాలి, స్వేచ్ఛ కావాలి, స్వాతంత్ర్యం కావాలి, దేవుని గొప్పతనం ఎరిగి ఉండాలి. మేము పని పూనుకున్నామయ్యో, ఆ పని జరగాలయ్యో. అందుకోసం ఆ పని నెరవేర్చబడటానికి, ఆ పని జరగటానికి ముందుగా మేము ఉపవాసం ఉన్నామయ్యో. మేమందరం ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి నా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. వారి ముందు ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి. కాబట్టి ఉపవాసం ఉందా? మనం 40 రోజులు ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మాకే ఉద్దేశంగా ఉందో, ఏ కార్యం జరగాలో, ఏ కార్యం నెరవేర్చబడాలో అని అది నెరవేర్పు కోసం, పొందుకోవటం కోసం వారు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి ఆ విషయం కోసం, ఆ సంగతి కోసం, వారి ముందున్న ఉద్దేశం కోసం, వారి ముందున్న ఆలోచన నెరవేర్చబడటం కోసం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆయన వారి మనవి ఆలకించను, వారి మనవి అంగీకరించను. ఇప్పుడు నాకు ప్రశ్న, మనం 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం. మనం ఎందుకు? మన ఆలోచన ఏంటి? ఆ సంగతి ఏంటి? వారికి ఒక ప్రణాళిక ఉంది. యూదులకు వచ్చి ఉపవాసం చేస్తున్నా అంటే వారికి సంగతి ఉంది, వారి సంగతి నెరవేర్చబడాలి, వారికి ఒక కార్యం జరగాలి వారి జీవితాల్లో అని వారు ఉపవాసం ఉన్నారు. మరి మనకేంటి? ఇప్పుడు మనకేంటంటే, మన కొరకు యేసు శిలువలో చనిపోయాడు కాబట్టి, దేవా నేను పరిపూర్ణ కావాలయ్యా,
ఏ పాపము నా మీద ప్రభుత్వం చేయకుండా నేను పరిపూర్ణ పరిశుద్ధుడిని నీ చేసిన గొప్ప త్యాగానికి మేము కూడా ఇలాగ జీవిస్తామని ఒక ఆలోచన కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అలా అన్నారు, ఆయన మా మనవి ఆలకించను, అంగీకరించను. వారి మనవికి ఏది అడిగారో ఏది కోరుకున్నారో ఎప్పుడు జరిగిందంటది? ఉపవాసం ఉన్నారు, దేవునికి వచ్చారు, ఉపవాసం ఉన్నారు. మరి 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం మన ముందు 40 రోజులు ఉపవాసం ఏర్పాటు చేయబడింది. ఉపవాస దినాలు ప్రకటించాం మనం. ఈ 40 రోజులు నీకు ప్రణాళిక ఉండాలి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నా మనవి యేసు అంగీకరించాలంటే నేను పరిపూర్ణంగా నిజమైన ఉపవాస ప్రార్థన జరిగించి దేవునితో మాట్లాడితే ఆయన నా మనవి అంగీకరించి నాకు రావలసిన దీవెన నా కోరికలు యావత్తు సిద్ధింప చేసి నన్ను పరిపూర్ణమైన పరిశుద్ధుడిగా చేస్తాడయ్యా. అది జరగాలయ్యా. ఆలోచన నెరవేర్చబడాలి, నా తలపు నెరవేర్చబడాలి, నా ఉద్దేశం నెరవేర్చబడాలి, నేను పరిపూర్ణ కావాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా దేవుడు నీ మనవిని ఆలకించి అంగీకరించి నీ తలంపులు నెరవేర్చి నేను పరిపూర్ణమైన జీవితంలోకి తెచ్చేవాడుగా ఉంటారని. ఈ శిలువ ధ్యాన కొడుకుల్లో ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కావాలి. మనుషులు కాబట్టి మాటలోనూ క్రియలోనూ పడిపోతూ ఉంటాం, బలహీనపడుతూ ఉంటారు. అన్నీ సరి చేసుకుంటూ తిరిగి కట్టుకుంటూ నూతన జీవితంలో ప్రారంభం చేసుకుంటూ మనందరూ పరిపూర్ణులు కావటానికి ఒక అవకాశం ఏంటంటే ఇది ఒక శిలువ ధ్యాన కోడికలోకి వచ్చి దేవా నేను పడిపోతుంటే లేవనెత్తావు కదయ్యో, అందుకని ఉపవాసం ఉండి నా కార్యములు నెరవేర్చని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో ఉంది. అంటే వారు మొదటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అన్నాడు. రెండోది గోనె పట్ట కట్టుకొని. ఈ గోనె పట్ట విషయం చాలామంది భక్తులు మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచం ఎవరైనా ఉపవాస ప్రార్థనకు వస్తే ప్రసంగం చేసే ప్రతి వ్యక్తి గోనె పట్టు గురించి మాట్లాడకుండా ఉపవాస ప్రార్థనలో వాక్యాన్ని ముగించరు. ఎందుకు గోనె పట్టు? ఈ గోనె పట్టు కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? వారు గోనె పట్టు కట్టారు. తర్జుమా చూదంటే గోనె పట్టు కట్టాడంటే వినయ మనస్సుకులుగా మార్చబడ్డారు అని. వినయం కలిగి ఉన్నారు, వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. వినయం వచ్చింది కాబట్టి గోనె పట్టు అనేది గోనె అనేది తీసి పడవేసింది, కాళ్ళ కింద వేసేది, కాళ్ళు తుడుచుకునేది, బయట పడేది. అలాంటి గోనె కట్టుకుంటాను నేను మనిషినయ్యో మానవున్నయ్యో గోనెలాగా మరిపోతానయ్యో అని వినయ మనసు కలిగి వినయముగా తన్ను తాను విధేయత కలిగిన వారిగా ఉండటానికి వారు గోనె పట్టు కట్టుకున్నారు అని లేఖనాల్లో రాయబడి ఉంది. గోనె పట్ట కట్టుకున్నారంటే ఏ గోనె పట్టు కట్టుకోవాలి అంటే ఒకటి మారు మనస్సు అనే గోనె పట్టు కట్టుకోవాలి. నువ్వు గోనె పట్టు అంటే గోతాలు తెలుసుకుని చించేసి ఒంటి కట్టుకోవటం కాదు. గోనె పట్టు అంటే గోతాలు తెలుసుకుని చించేసి ఒంటి కట్టుకుని కూర్చోవటం కాదు. ఏంటయ్యే గోనె పట్టు అయిపోయింది మనకంటే? గోనె పట్టు అంటే మారు మనస్సునే గోనె మట్ట కట్టుకోవాలేమో. ఇప్పుడు దాకా లోకంలో ఉన్నాను నేను, మనసే మారలేదు, హృదయమే మారలేదు, మారు మనస్సే లేదయ్యో. నా ప్రభువు నా కోసమయ్యో నువ్వు గొప్ప త్యాగం చేసావయ్యో, నా మనస్సు మారాలయ్యో, నాకు మారు మనస్సు కావాలని మారు మనస్సుని గోనె పట్టు కట్టుకొని కూర్చోవాలి. నువ్వు వినయ మనస్సు కలిగి విధేయత కలిగి నువ్వు మారు మనస్సునే గోనె పట్టు కట్టుకోవాలి. నువ్వు మారు మనస్సునే గోనె పట్టు కట్టుకోకుండా ఎంతకాలం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన తగ్గింపు అనేది లేదు, వినయం అనేది లేదు. అందుకు యేసన్నాడు ఏ గోనె పట్ట ఏంటి? ఒకటి మారు మనస్సుని గోనె పట్టు కట్టుకొని నువ్వు దేవుని ముందు కూర్చోవాలయ్యా, నా మారు మనసు కావాలయ్యా, మారు మనసు తగిన ఫలం ఫలించండి అని చెప్పే కాబట్టి నాకయ్యా నేను నీతో కూడా నీ విందులో పాలి భాగస్తుని కావాలంటే నాకు మారు మనసు కావాలయ్యా. అందుకని మారు మనసుని గోనె పట్ట కట్టుకొని వినయ భావంతో వినయ మనస్సు కలిగి దేవుని దగ్గర నీవు ప్రార్థన చేయగలిగితే
నా దేవుడు నీకు సంపూర్ణమైన భక్తిని, మారు మనసును ఇచ్చి నీ జీవితంలో గొప్ప వ్యక్తిగా చేస్తాడని లేఖనాలు రాయబడి ఉంది. ఏ గోనెపట్ట కట్టుకోలేటువంటి ఒకటి మారు మనస్సుని గోనెపట్ట కట్టుకోవాలి. రెండు విధేయత అనే గోనెపట్ట కట్టుకోవాలి. విధేయత అనే గోనెపట్ట అవసరం. విధేయత అనే గోనెపట్ట అవసరం. గోనెపట్ట కట్టుకొని విధేయులుగా మారిపోయి విధేయత కనపడాలి. నీ దగ్గర విశ్వాసమే కానీ, రక్షణ పొందడం కానీ, నీ జీవితంలో విధేయత లేదు, తగ్గింపే లేదు, విధేయుడిగా ఉండలేకపోతున్నావు. ఎక్కడ చూసినా అహంకారాన్ని, అహమే నీ మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. విధేయత లేకపోయింది, వినయమే లేకుండా పోయింది. అప్పుడు నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? యేసయ్యేమో నీకోసం తన్ను తాను తగ్గించుకుంటే, యేసయ్యేమో నీకోసం వినయ మనస్కుడైపోయి వినయముగా నీ కొరకు గొప్ప త్యాగాన్ని చేస్తే, ఆయన సమాధానాలు చేస్తే, నీవు ధ్యాన కొడుకులో పాల్గొని యేసే నా దేవుడు అని చెప్పి ఆయన్నే సేవించే నీ జీవితంలో విధేయత అనే గోనెపట్ట లేకపోతే, అది కట్టుకొని ప్రలాపించకపోతే, ఏడవకపోతే నీ 40 రోజులు చేసే ప్రార్థనలు వ్యర్థమైపోతాయి. అందుకని ప్రతి క్రైస్తవుడు లెంట్ దినాల్లో ఉండి ఏం చేయాలంటే గోనెపట్ట కట్టుకోవాలయ్యా. ఏమిటా గోనెపట్ట అంటే, ఒకటేమో మారు మనసునే గోనెపట్ట కట్టుకోవాలి. రెండేమో విధేయత అనే గోనెపట్ట కట్టుకోవాలి. మూడవది భయము అనే గోనెపట్ట కట్టంట. భయము అనే గోనెపట్ట. ఎవరంటే భయం? లోకం అంటేనా? మనుషులంటేనా? సొసైటీ అంటేనా? సంఘం అంటేనా? డబ్బున్న వారంటేనా? లేక ఇంకెవరంటేనా? కాదు. దేని భయం అంటే బైబిల్ చెప్తుంది, వారు దేవుని భయము కలిగి గోనె పట్ట కట్టుకొని ప్రలాపించిరి. వారు దేవుని భయము కలిగి గోనె పట్ట కట్టుకొని ప్రలాపించిరి. అంటే అయ్యా, దేవుడు మాట వినకపోతే, దేవుని భయం లేకపోతే నేనేమైపోతాను అంటే, ప్రతి విశ్వాసికి ఏముండాలంటే భయం అనేది ఉండాలి. ఏ భయం అంటే యేసయ్య భయం ఉండాలి, వాక్య భయం ఉండాలి. ఎవరికే భయపడాలమో నీకు భయం అనే గోనెపట్టు లేదు కాబట్టి ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్నాం. మనం ఎన్నో ఏళ్ళు అయిపోయింది శిలువ ధ్యానాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం శిలువ ధ్యాన కుడికి వస్తాం. మనం బస్సు బుధవారంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ నీ దగ్గర దేవుని గురించిన భయం, వాక్యం అంటే భయం, రక్షణ అంటే భయం. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీ భయముతో మీ రక్షణను కొనసాగించండి అని యేసయ్య మాట్లాడు. అంటే మనకి ఏముండాలంటే విశ్వాసకి భయము ఉండాలి. భయం అనే గోనెపట్ట కట్టుకోవాలి. నువ్వు భయం అనే గోనెపట్ట కట్టుకోవాలి. ఈ 3 గోనెపట్టలు 7 ఉంటాయి. గోనెపట్టలు నేను 3తో ముగిస్తున్నా. ఈ 7 గోనెపట్టలు 3వ అంటే భయము అనే గోనెపట్ట కట్టుకోవాలి. అప్పుడే క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరికి ఉండగలము. ఎందుకంటే దేవుని శిలువ ధ్యానాల్లో ఉండే మనం యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడయ్యో, శిలువేయబడ్డాడయ్యో, నేను పాపినయ్యో, దుర్మార్గుడయ్యో అంటూ, నయ్యా నీ భయం నాకు లేదయ్యో, భయం మానుకు జీవించండి యేసయ్యా. వారందరూ ఎల్లప్పుడూ భయము మాని ప్రవర్తిస్తున్నారు. వారు ఎల్లప్పుడూ దేవుని భయము లేని వారిగా ఉంటున్నారు. వారు ఎవరయ్యేవాడంటే యేసయ్య బిడ్డలే, దేవుని బిడ్డలే, క్రైస్తవులే, ప్రార్థన చేసేవారు అందరూ భయమే లేదట అని యేసయ్య అన్నాడు. ఏమిటయ్యే గోనెపట్ట అంటే, మీరు భయము అనే గోనెపట్ట కట్టుకోవాలి. దేవునికి ఎల్లకాలం యేసుక్రీస్తు ప్రభుల వారికి భయపడి లెంటనే చేయాలి. నువ్వు భయపడే శిలువ ధ్యానం కూడా చేయాలి. నువ్వు భయము లేకుండా విశ్వలుడిగా జీవిస్తూ శిలువ ధ్యాన కొడుకు చేస్తే ఏ ఆశీర్వాదం రాదు నీకు, ఏ దీవెన రాదు నీకు. ఇప్పుడు ఏం చేయాలంటే, అయ్యా మేము భయపడతాయ్యా, వాక్యానికి భయపడు, శిలువకు భయపడు. శిలువ భయపడాలను, వాక్యం భయపడాలను. యేసుక్రీస్తు ప్రభు అంటే భయం ఉండాలి మనకి. భయము అనే గోనెపట్ట కట్టుకోవాలని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26 చదువుదాం. ఇర్మియా 6:26 చదువుదాం. అందరూ తెలుసు వాక్యం ఇది. ఇర్మియా గ్రంథం
మనం కూడా ఉపవాస మాట చెప్పాను. పాడు చెయ్యువాడు హఠాత్తుగా మన మీదకి వచ్చున్నాడు కనుక గోనె పట్ట కట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు భయపడి సాతానేమో వస్తున్నాడు మన మీదకి. నువ్వేం చేయాలంటే ఆ సాతాను ఆగిపోవాలి, దాన్ని జయించడానికి నువ్వేం చేయాలంటే భయము అనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకి వాక్యానికి భయపడి భయము అనే గోనె పట్ట కట్టుకొని ప్రార్థన సలుపుతావో అప్పుడు అపవాది అనేవాడు, నాశన పాత్ర అనేవాడు, నిన్ను పాడు చేసేవాడు నీలోకి రాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి క్షణము నిన్ను బలపరుస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అందుకని నువ్వేం చేయాలంటే గోనె పట్ట కట్టుకోవాలట. ఏ గోనె పట్ట అంటే భయము అనే గోనె పట్ట కట్టుకోవాలి. యెషయా గ్రంథం 22:12 చదువుదాం. యెషయా 22:12 చదువుదాం. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నటకును గోని పట్ట కట్టుకున్నటకును నీవు ఎందుకు పిలిచండి ఆయన? యెహోవా దేవుడు పిలుస్తాడంట. ఇప్పుడు ఈరోజు అనుకుందాం. ఈరోజు చెప్పడానికి ఈరోజు ఏంటి? బస్సు బుధవారం అనగా లెంట్ డేస్, శిలువ ధ్యాన కొడుకులు ప్రారంభం. మనం ఏం చెప్పాం ప్రజలకి? అందరు రండి, శిలువ ధ్యాన కొడుకే ప్రారంభం చేయబడింది. ఇక్కడికి వచ్చి మరి అందరము దేవుని మోకరించి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం, భయపడదాం. పాపంలో ఉంటే, శాపంలో ఉంటే దేవో 40 రోజులు నీతో ఉంటానని ఆయన ముందుకు వచ్చి ఏడుస్తాను. కానీ ఏం చెప్పేసి మీరు అందరూ బస్సు బుధవారం ఆరాధనలోకి రండి, శిలువ ధ్యాన కొడుకులకి ప్రారంభ దినాల్లోకి రండి, వచ్చి కూర్చోండి. కన్నీరు కార్చాలి, ఎక్కడో ఏడవాలి. ప్రారంభ రోజు నుంచే, మొదటి రోజు నుంచే నువ్వు ఏడవటం ప్రారంభించాలి. ఈ రోజు నుంచే సలుపు కొట్టడం ప్రారంభించాలి. ఈ రోజు నుంచే నీవు నల్ల కొట్టుకోవడం ప్రారంభించాలి. రండి. ఎందుకంట మీరందరూ గోనె పట్టుకో వాక్య పరచదమ్మా. ఎందుకంట ఆ దినమున, ఈ బస్సు బుధవార దినమున లేక శిలువ ధ్యాన కూడికే ప్రారంభ దినమున, ఈరోజు ఈ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకోవటాకును గోనె పట్ట కట్టుకోవటానికి యెహోవా మిమ్మల్ని పిలవక రేపు చచ్చిపోతాము కనుక తిందము త్రాగదము అవన్నీ ఆడేస్తామయ్యా మేము. రేపు ఉంటాం గ్యారంటీ ఉందా? రేపు ఉంటామని గ్యారంటీ ఏమీ లేదు కదా. రేపు చచ్చిపోతాం, ఇలా రేపు చచ్చిపోతే ఏదో ఒక చచ్చిపోతాం. మేము తింటాం, తాగుతూ సుఖిస్తూ ఎంజాయ్ చేస్తున్నారే. కానీ యేసయ్య అన్నాడు, మీరు రండి, తినటం కాదు చేయాల్సింది. యేసయ్య మీకోసం సిలువ పడ్డా, నేను చనిపోయా, నేను ప్రాణం పెట్టా, నేను మీకోసం పరలోక రాజ్యం సిద్ధం చేశాను. మీరు అందరూ దేవుని రాజ్యాన్ని రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలా, గోనెపట్ట కట్టుకోవాలా, ఏడవాలి, కన్నీరు గార్చు రండి, కన్నీరు గార్చండి. ఈ శిలువ ధ్యాన కొడుకులోకి ప్రవేశించి మీరు అందరూ కుటుంబాలుగా కన్నీరు గార్చండి, రండి, వ్రతం చేయండి, గోనెపట్ట కట్టుకోండి, ఏడవటానికి రెండయ్యాని దేవుడు పిలిస్తే ప్రకటన చేస్తే మనుషులు ఏదంట తిందము, రేపు చనిపోతాం కదా, ఇవన్నీ అవసరం లేదు అని తిందము తాగుదము అని వారందరూ వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయిండెను, వారి వారి పనుల్లో ఉండిపోయాను. ఇక లెంట్ డేస్ని బస్సు బుధవారం పక్కన పెట్టేశాను. వాక్యంలో సారాంశం అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఇదేంటి? బస్సు బుధవారం ఆరాధన. ఏరి జనం బుధవారం వాళ్ళే, ఉపవాస ప్రార్థన వాళ్ళే, ఎప్పుడు వీళ్ళే ఉంటారు. మిగిలిన శేషం ఏది? మీరు శేషం ఎక్కడా? నిండిపోయినట్టు ఎక్కడా? ఎప్పుడు నువ్వు తిరుగుబాటుంటేనా, పని లేకపోతేనా, ఏ పని పాటలు ఖాళీగా ఉంటేనా, ఎక్కడ ఉంటావు నువ్వు? అని ఏమనంటే ఇది సమయం, ఇది నీ కొరకు ఏర్పాటు సమయం, ఇది
నీ కొరకు ఏర్పాటు చేయబడ్డ లెంట్ డేస్, శిలువ ధ్యాన కూడిక మొదటి రోజు భస్మ బుధవారం, అది నీ కొరకు ఏర్పాటు చేశారు. రండి, అందరూ వచ్చి మీకోసం ఆడవండి, మీ భక్తి కోసం ఆడవండి. నీ భక్తి జారిపోయిందో, భక్తి పడిపోయిందో, ఆగిపోయావో, పరిశుద్ధులు కోల్పోయావో, తిరిగి క్రీస్తు యేసు నామములో తిరిగి కట్టబడటానికి రండి, వచ్చి ఆడవండి, కన్నీరు కార్చండి, గోనెపట్ట కట్టుకోవడానికి రండి అయ్యా అని కేక వేస్తే ఎవరు ఆయన మాట వినని వారుగా ఏమనంట, రేపు చచ్చిపోదము కనుక తిందుము త్రాగుదము అని చెప్పి అమ్మా ఎడ్లను వధించచ్చు. వింద ఎంత భయంకరం తెలుసా పరిస్థితి అండి. ఈనాడు ప్రపంచంలో యేసుక్రీస్తు భయం లేదు, యేసయ్య భయం లేదు, వాక్యం భయం లేదు. మరి ప్రపంచం అంతా మేము గొప్ప అంటారు. ఈనాడు ప్రపంచం పొద్దున్నే 7 గంటలకి స్టీఫెన్ ఫాల్ గారు ఫోన్ చేశారు నాకు విశాఖపట్నం నుంచి. ఏంటి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మేము. అయ్యగారు మీరు లంటే చేస్తున్నారా అన్నాడు ఆయన. చేస్తామన్నాను నేను. మీరు వాళ్ళు చేస్తారు, స్టీఫెన్ ఫాల్ వాళ్ళు నా 40 days లంటే చేస్తారు. మరి చాలామంది చేయటం లేదు, భక్తులు అన్నీ అన్నాడు ఆయన మాట. ఆయన భక్తులు చేయరు, పరిశుద్ధులు చేయరు. ఎందుకని? వాళ్ళకి అంత అయిపోయింది తెలుసు, వాళ్ళకి పరలోకమే మా తెలుసు, పరలోక పరిశుద్ధులమే కాబట్టి లెంట అవసరం లేదు అనుకుంటున్నారు. అయ్యగారు ఇది ఎంతవరకు కరెక్టు? నేను అందరితో మాట్లాడుతున్నాను, చాలామందితో, మీతో కూడా మాట్లాడుతున్నాను అన్నాడు. దానికి నేను కూడా ఏకీభవించా. అయ్యా, యేసు చనిపోయాడు మన కోసం, సమాధి చేయబడ్డాడు మన కోసం. ఆ శిలువ వల్లనే మనకు రక్షణ కలిగింది, ఆ శిలువ వల్లనే మనకు విమోచన కలిగింది. కాబట్టి ఆ శిలువ మరణ వేదన బాధ రోదన జ్ఞాపకం చేసుకుని 40 రోజులు ఉపవాసం ఉండి సరి చేసుకోవటం తప్పేమీ లేదే, చెయ్యాలి. అయ్యా పాపం నాదయ్యా, శిలువ ఆ శిలువ ఎవరిదయ్యా? నాదయ్యా, నేను మొయ్యాల శిలువయ్యా, నేను మొయ్యాల శిలువయ్యా, నా స్థానంలో నువ్వు ఉన్నావయ్యా, నా జీవితాన్ని విడుదల కలుగు చేశాని అది గుర్తు చేసుకుని యేసుక్రీస్తు ప్రభుని 40 days లెంట్ డేస్ చేయటం తప్పేమీ లేదు. ఎవడు భూలోక పరిశుద్ధుడు కాదు, ఎవడు పరిశుద్ధులే లేరు అని కొన్ని విషయాలు మాట్లాడు. అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండే మనము భయం కలిగి ఉండాలి అన్నాడు. ఆ దినం వచ్చేసింది, ఉపవాస దినాలు ప్రారంభం చేయబడి, రెండయ్య ఉపవాస దినములు ప్రారంభం చేయబడి, లెంట్ డేస్ ప్రారంభం చేయబడింది. ఈ బస్సు బుధవారం ఆరాధన ప్రారంభించి అందరూ బస్సు బుధవారంలోకి రండి. వచ్చి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రార్థన చేయి, ఏడవాలి, కన్నీరు కార్చాలి. రెండో ఏంటి? సగం మంది వచ్చారు, మిగిలిన వారు ఇళ్ళకాడే బొబ్బుని నిద్రపోతున్నారు, తిన్నారు, మంచానికి అప్పు చెప్పారు, చెట్ల కింద చేరి ఉంటారు, ఏడాడు ఉంటారు. సంథింగ్ భయం ఉందా? వాళ్ళకి భయం ఉందా? భయం ఉందా? ఆయన అంటే భయం అనే గోనెపడి కట్టుకోవాలి. నువ్వు భయం అనే గోనెపడి కట్టుకో. ఏసారి భయపడయ్యో. ఇప్పుడు దాకా భయపడకపోతే ఇప్పుడైనా రాకడ దినాల్లో 2025వ సంవత్సరం ఇప్పుడే సరే భయపడు ఏసాయికి. ఇప్పుడైనా భయం ప్రకటించాయి. భయం అనే గోనెపడి కట్టుకో. దేవుని ముందు రా, దేవుని ముందుకు వచ్చి ఇక కన్నీరు గాడ్చు. 7వ సమయానికి ఇవ్వబడింది. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఏమాత్రం విడుచుకోక పోగొట్టుకోక ఇక్కడ ఏం చేయంటే కన్నీరు కార్చి రోదన చెయ్యా. ఇంకా రాలో ఏదో పాపం ఉన్నట్టయ్యా, ఏదో పాపం ఉందామనయ్యా, సరిచేసి పరిపూర్ణ పరిశుద్ధులు కావాలయ్యా, అందుకోసం సహాయం చేయని ఇక్కడ 40 రోజులు ప్రతి క్షణము ఏడ్చి మనం దేవునితో సరవ్వాలండి. సమాధాన పాఠం కోసమే ఈ కూడికండి. అందుకని అన్నాడు, రమ్మన్నాను కదా, వచ్చి కన్నీరు కార్చంటే మేము తింటాం, తాగుతాం, గెద్దులు కోసుకుంటాం, గెలను కోసుకుంటాం అని రకరకాలుగా వాళ్ళ విలాసాలు ఉండిపోయారయ్యా. ఎందుకంటే వారికి దేవుని భయము అనే గోనె పట్ట లేదయ్యా. ఇప్పుడైనా మీరు దేవుని భయం అని గోనె పట్ట కట్టుకోండి. విలాప వాక్యములు 2:10 కూడా చూద్దాం. విలాప వాక్యములు 2:10 కూడా చూద్దాం. విలాప వాక్యములు 2:10. సియోను కుమారి ఏమయ్యారంట? సియోన్లో ఉన్న పెద్దలందరూ మౌనంగా అయిపోయి నేలన కూర్చుందరు, తల మీద
గోనె పట్టు కట్టుకొందురు, నా జల్ల కుమారి, నా కన్నులు కన్నీటి చేత ఆ ప్రజలందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి మౌనంగా వారు కన్నీరు గరుస్తున్నారు అని చెప్పండి. ఈరోజు కూడా మనము దేవునికి వచ్చి దేవుని ముందు కూర్చొని కన్నీరు గరచడానికి గోనె పట్ట కట్టుకోవాలి. అంటే ఒకటి మారు మనసు అనే గోనె పట్ట, విధేయత అనే గోనె పట్ట, భయము అనే గోనె పట్ట కట్టుకొని జీవించాలి అన్నాడు. 4:3 చెప్పడైనా వారు ఉపవాసం ఉన్నారు, తర్వాత గోనె పట్ట కట్టుకున్నారు. తర్వాత బైబిల్ చూడండి, అక్కడ బూడిదను ఎందుకని గోనె పట్ట కట్టుకున్నప్పుడు వినయాన్ని చూపించాడు. ఈ యొక్క బూడిద పోసుకున్నాడు అని చెప్పాడు. ఎందుకు బూడిదలు పోల్చాడు? ఈరోజు మత్స్య బుధవారం అంటే బూడిద ఆదివారం అంటాం. ఈ బూడిద గురించి చాలా సందర్భాలు ఈ బస్సు బుధవారం ప్రతి సేవకులు ఈ బూడిద గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఈ బూడిద మాట తేకుండా కూటాన్ని ముగించే అవకాశాలే ఉండవు. ఎందుకు ఇక్కడ వాళ్ళు ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారు? ఏంటయ్యా కారణం? ఏంటంటే బైబిల్ మాట ఏబు గ్రంథం 42:6 చదువుదాం. ఏబు గ్రంథం 42:6. ఏబు 42:6. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి, ఇక్కడ గమనించాలి, ఏమంటున్నాడయ్యా? నిన్ను అసహించుకున్నావయ్యా. ఎందుకయ్యా ఏమో నిన్ను నువ్వు అసహించుకున్నావయ్యా అంటే ఏమంటాడయ్యా? నేను ధూళినయ్యా, నేను దుమ్మునయ్యా, నేను ధూళిలో తీయబడ్డా, నా బతికే ధూళయ్యా, నా పుట్టుకే ధూళయ్యా, నేను ధూళిలో వచ్చాను, నేను ధూళిని, దుమ్ముని, మట్టిని, నేను దుమ్ముని, ధూళిని, మట్టిని, నేను మట్టిలో తీయబడ్డాను, మట్టిలో నుంచి తీయబడ్డా, దుమ్ములో నుంచి తీయబడ్డా, నేను ధూళినయ్యా, ధూళిని అని. నా ధూళిని చూసి ఎవరో సంతోషిస్తారా అన్నాడు. నేను ధూళిని కాబట్టి, దుమ్మును కాబట్టి నన్ను నేను అసహించుకున్నానయ్యా. నేను ధూళినే కదా, నేను దేవుని కాదయ్యా, నేను గొప్పవాడిని కాదయ్యా, గొప్పవాడిని కాదయ్యా, నేను ధూళినయ్యా, దుమ్మునయ్యా. అంటే మానవుడి స్థితి ఏంటంటే, మానవుడి జీవితం ఎలాంటిదంటే దుమ్ము లాంటిది, ధూళి లాంటిది. మన్ను, నువ్వు తిరిగి మన్నైపోతావు, నువ్వు ఇది నీ స్థాయి. మానవుడికి ఈ విషయం అర్థమే కావట్లా. నువ్వు ఎవరివయ్యా అంటే దుమ్మయ్యా, నువ్వు ధూళువు, నువ్వు దుమ్ముకి ధూళని నీవయ్యా. బిళ్ళ పెదుకయ్యి నీకు అసలు ఎందుకు అదిరిపాటు? ఎందుకు? ఏదో అహంకారం ఎందుకు? గర్వం ఎందుకు? ఏమంటున్నాడు? అయ్యా నా పుట్టుకే దుమ్మయ్యా, నా బతికే ధూళయ్యా, నేను మట్టినయ్యా, మట్టిలోంచి వచ్చానయ్యా, మట్టి నేనయ్యా, మట్టి నేనయ్యా, ఈ మట్టిలోనయ్యా, ఈ మట్టి ఘట్టంలో నువ్వయ్యా మహిమ ఐశ్వర్యం నింపావయ్యా. నువ్వు ఈ దుమ్ము లాంటి నా జీవితంలో, ధూళి లాంటి నా జీవితంలో, మట్టి లాంటి నా జీవితంలో, ఈ మట్టి ఘట్టంలోనయ్యా నువ్వు నీ మహిమ ఐశ్వర్యం నింపి నన్ను మనిషిగాను విలువైన పాత్రగా చేసావయ్యా. ఏబులాగా ఉన్నానంటే నేను కాదయ్యా, నేను మట్టినయ్యా, దుమ్మునయ్యా, ధూళ్ళయ్యా, ధూళ్ళ అని అంతగా దుమ్ములాగంట అసహ్యంగా ఏవో తను తాను తగ్గించుకోవటం ప్రారంభించాడు. నేను దుమ్ము లాంటివాడయ్యా, ధూళి లాంటివాడయ్యా, ఈ దుమ్ములకి ఈ ధూళికయ్యా విలువిచ్చింది నువ్వేనయ్యా. దుమ్ము లాంటి నాకు జీవితంలోకయ్యా విలువ, గౌరవము, ఘనత, స్టేటస్, హోదాని ఇచ్చింది నువ్వయ్యా. నేను ధూళిని నన్ను నువ్వు దీవించావయ్యా అంటూ కావున అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి, పశ్చాత్తాపడి బూడిదలో పడి, ఈ బూడిదలో కూర్చుని, ఈ బూడిదంటే తగ్గింపు గుర్తయ్యా,
హీనమైనది, విలువలేంది, పారవేసేది, అంట్లు కడుక్కునేది, అంట్లు కడుక్కుంటాకి ఉపయోగపడేది బూడిదయ్యా, అంత హీనమైన దాన్ని అలాగయ్యా ఈ మట్టి ఘట్ట మనబడి నేనయ్యా, ధూళి లాంటి నేనయ్యా, ఈ లోకంలో వినిపించవయ్యా గంత గౌరవాన్ని నీ వలన నాకు కలిగిందయ్యా, భార్య, బిడ్డలు, ఆస్తి, హోదా, స్టేటస్ ఎక్కడంటే నీవు నాకు ఇచ్చావయ్యా, అంటే ఈ ధూళి లాంటి నాకయ్యా, దుమ్ము లాంటి నాకయ్యా విలువైన జీవితాన్ని ఇచ్చావయ్యని ఆయన అంత విలువైన వాడైన కూడా తగ్గించుకొని, అయ్యా నేను బూడిదనయ్యా, బూడిదలా కండి హీనునయ్యా నేను అని తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడుచుండెను. ఆ రోజు ఇశ్రాయేలు కూడా ఉపవాసం ఉన్నారు, గోనెపేట కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారు, తన్ను తాను తగ్గించుకున్నారు. ఎంతంటే ధూళి కంటే మట్టి కంటే హీనంగా పోల్చుకొని, బూడిద కంటే హీనంగా పోల్చుకొని తన్ను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు ముందు మోకరించి, అయ్యా నేను దుమ్ము లాంటి వాడిని అయ్యా, బూడిద లాంటి వాడిని అని తగ్గింపు జీవితంతో వారు ప్రభుత్వం మాట్లాడారండి. అది లెంటడేస్ మొత్తం చేయాలి. ఎలాగా తగ్గించుకొని, ఎంత తగ్గింపు అంటే బూడిద కంటే హీనంగా, ధూళి కంటే హీనంగా, దుమ్ము కంటే హీనంగా నీ జీవితాలు మలుచుకొని తగ్గించుకొని నువ్వు తగ్గింపు జీవితంతో ప్రభు ముందు మోకరిస్తే, నా ప్రభుల వారు నీకో సిలువలో ప్రాణత్యాగం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను తగ్గింపు జీవితంలోంచి విలువైన జీవితాన్ని తెచ్చి ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు సిలువ ధ్యానం. నీ జీవితం విలువ ఇచ్చేది ఎవరంటే నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఎప్పుడైతే మట్టి కంటే బూడిద కంటే హీనంగా తగ్గించుకుంటావో అది నీకు విలువను పెంచుతాయ్యా. మరొక మాట ఉంటుంది, ఆదికాండం 18:27 చూద్దాం. ఆదికాండం 18:27 ఇక్కడ అబ్రహాం మాట్లాడుతున్న మాట చెందాం. అబ్రహాము సొదొమ గొమొర్రాలో ఉన్న లోతుతో కోసము ఎంతో త్యాగము చేశాడు, పోరాటం చేశాడు, విజయాన్ని సాధించాడు, తిరిగి వస్తూ ఉన్నాడు, మెల్కీసెదెకు ఎదురుపడ్డాడు, దీవించబడ్డాడు, అనేక వాగ్దానాలు పొందాడు. ఆ తరువాత అంటాడు చదవమ్మా, ఇదిగో ఎవరంటేనా దేవుడు చెప్పాడు, అబ్రహామా నిన్ను దీవించానయ్యా, నేను దీవించాను, ఆశీర్వాదాల పాత్రులుగా చేశాను, నీ సంతానాన్ని విస్కరేణుల కంటే విస్తారం దీవిస్తున్నాను, గొప్ప చేస్తానని చెప్పిన దేవుడు. అంత స్టేటస్, హోదా, దీవెన అబ్రహాంకి దేవుడు ఇచ్చి హెచ్చిస్తే అబ్రహాం అన్నాడయ్యా నేనయ్యా. అందుకు అబ్రహాము ఇదిగో నేను ధూళినయ్యా అంటే అర్థం ఏంటి? నేను మట్టినయ్యా. ఈ విషయం ప్రతి మనుషుడు గ్రహించాలి. ఈనాడు లోకంలో మనుషులు నేను ధూళిని, నేను దుమ్మును అని ఎరగనందువలన మనుషుడు అన్ని రంగాల్లో నేనే గ్రేట్ అంటున్నాడు. ఇప్పుడు ఏబు గ్రేటే వాస్తవంగా ఆడేమంటే ధూళిలాగా పోల్చుకున్నాడు. అబ్రహాము గ్రేటే, అన్ని విషయాల్లో అబ్రహాము దేవుని దీవెన పొందినవాడే. కానీ అబ్రహాం అన్నాడయ్యా నేనయ్యా ధూళి లాంటి వాడినయ్యో, నేను మట్టినయ్యో, దుమ్మునయ్యో, ధూళ్ళయ్యో, విలువ లేనటువంటి వాడినయ్యో, అలా నన్నయ్యో నువ్వు దీవించవయ్యా, హెచ్చించవయ్యా, గొప్ప చేసావయ్యా. కాబట్టి అయ్యా నా జీవిత కాలమంతయ్యో నీతోనే ఉంటానయ్యా, నీ సాక్ష్యం ఉంటాను. ఎందుకంటే దుమ్ము లాంటి ధూళి లాంటి నా జీవితంలోకి విలువించవయ్యా అంటూ నేను అందుకైనా ధూళి బూడిదైన నేను ప్రభువుతో మాట్లాడసాగాను. ఎప్పుడంట దేవుడితో మాట్లాడింది? ఎప్పుడంట? తగ్గించుకున్నప్పుడు. ఎలా తగ్గించుకుంటే దుమ్ములాగా, ధూళిలాగా, బూడిదలాగా తగ్గించుకుని మాట్లాడటం ప్రారంభించాడంట. అది గమనించాలను. అబ్రహాము నిలబడి మాట్లాడవచ్చు. అబ్రహాము మన ప్రార్థన చేస్తే ఎట్పడి తీసేస్తాం. అందుకే నేను చాలా ప్రార్థనలు చెబుతూ ఉంటా, అలా ఇలా చేయండి అని. అబ్రహాము నిలబడి ప్రార్థన చేసేయచ్చు. దేవునికి ఏదో సన్నిహిత సంబంధం ఉంది. అబ్రహాము దేవునికి స్నేహితుడు కూడా. నా స్నేహితుడు అబ్రహాం చెప్పాడు, నా స్నేహితుడు అబ్రహాంకి రహస్యం దాచిపెడతానా? ఏం దాచిపెట్టలేదని చెప్పాడు. అంత సన్నిహితం ఉన్నటువంటి అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఎప్పుడు మాట్లాడిన ఆయనతోటి నువ్వు నా స్నేహితుడు కాబట్టి
దేవుడా నీవు నా ఫ్రెండ్స్ కాబట్టి నేను మాట్లాడుతున్నా, సహాయం చేయి, ఇచ్చేయి అన్నలాయన ఎలా మాట్లాడు? ఎప్పుడు మాట్లాడిన ఏసైతోటి ఆయన ధూళి లాంటి వాడినయ్యో, దుమ్ము లాంటి వాడినయ్యో, బూడిద లాంటి వాడినయ్యో, అయోగ్యునయ్యో, వేస్ట్ క్యాండిడేట్ అయినా నేను మట్టినయ్యో, మట్టిన్నాను. ఈ మట్టినికయ్యా మహిమశోధ నింపావయ్యా, ఈ మట్టి అయ్యా నీతో మాట్లాడబోతున్నానయ్యా, నేను ఈ మట్టి అని నేనయ్యా నీతో మాట్లాడబోతున్నానయ్యా, నా ప్రార్థన నేనయ్యా, నా మనవి ఆలకించని ఆయన తగ్గించుకొని యేసయ్యతో మాట్లాడండి. ఈరోజు నువ్వు ఈ శిలువ ధ్యానాల్లో ప్రతిరోజు నిన్ను నువ్వు తగ్గించుకొని ధూళిగా మార్చుకొని దుమ్ముగా మార్చుకొని యేసు ప్రభు దగ్గర అడిగితే, మనము చేస్తే, ప్రార్థన చేస్తే నా దేవుడు నీ ప్రత్యక్షమై నీతో మాట్లాడును గాక. అందుకని యేసు అన్నాడు, చెప్పాడు, ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసి మాట్లాడటం ప్రారంభిస్తే దేవుడు వానికి అనేక జయాలు కలుగజేశాడు. కనుక అక్కడ ఏం చేసింది, ఇశ్రాయేలు కూడా ఒకటి ఉపవాసం ఉన్నారు, 2 గోనెపట్ట కట్టుకున్నారు, 3 బూడిద పోసుకున్నారంటే సంపూర్ణంగా తన్ను తాను తగ్గించుకొని దేవుని ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ప్రారంభించారు. ఆ తర్వాత తగ్గించుకున్నారు. ఏం చేయాలంట, ఇశ్రాయేలు ఇప్పుడు మొదట ఏం చేయాలంట, టైం అయిపోతుంది చెప్పాలి త్వరగా. 1 ఉపవాసాలు ఉన్నారు, 2 గోనెపట్ట కట్టుకున్నారు, 3 బూడిద పోసుకున్నారు. అంటే సాష్టాంగపడ్డారు, తగ్గించుకున్నారు, వినయంగా ఉండరు. అన్ని చేసి వారు చదవడా అమ్మాయి ఈశ్వరి ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడతారు, వాడు తెలుగు చెప్ప, ఇంగ్లీష్ చెప్పమ్మా, చెప్పు తల్లి. మైండ్ అండ్ ఆబ్సెంట్ అంట, బాడీ ఇక్కడ ఉంది, మైండ్ ఆడా ఉంది. అందుకే భక్తులు మన దగ్గర నేను వాక్యం చెప్తాను, ఎవరైనా సరే నన్నే చూస్తూ ఉండాలి. మీరు ఎప్పుడు మాట్లాడదామా, ఏమో నాకు నా రోడ్డు మాట గమనించుకొని త్వరగా అందించేవాళ్ళుగా ఉండాలి. మీరు ఏంటి, నువ్వు 6 రూపాయలు పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి అటు చేద్దామా, క్షమించాలని మీరా, నాకు అట్టు ఇప్పుడు వాక్యం పోయింది, ఇప్పుడు సగం డిస్టర్బ్ అయిపోయా. అర్థమవుతుంది? ఎస్, ఒకటే చేసినట్టాలు అక్కడ వారందరిలో నుంచి, అక్కడ అంటే అన్ని జనులలో నుంచి ఆ మాట ఉంది అక్కడ. ఎక్కడంట, అన్ని జనుల్లో నుంచి ప్రత్యేకం వచ్చి బయటికి, అంటే లోకంతో మనుషులతో కలిసి వారు ప్రార్థన చేయటం ప్రారంభం చేయలే. ఈరోజు మరి ఏంటిది, 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, ప్రత్యేక కూడికిది. మళ్ళీ మనము ప్రత్యేకపరచుకోవాలి. లోకంలో నుంచి, అన్నిల్లో నుంచి, మనుషుల్లో నుంచి మళ్ళీ మనము ప్రత్యేకపరచుకోవాలి. ఆ రోజు వాళ్ళు దేవునితో మాట్లాడుకోవడానికి ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, బూడిదలు పోసుకున్నారు, తర్వాత ప్రత్యేకంగా ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే లోకంలో నుంచి, ప్రజల్లో నుంచి ప్రత్యేకించబడ్డారు. వాళ్ళు ప్రత్యేక ఉండారు. అంటే ప్రతి క్రైస్తవుడు, దేవుని దగ్గర జీవించే ప్రతి క్రైస్తవుడు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ప్రత్యేకించబడాలి. లోకంలో నుంచి ప్రత్యేకత, పాపములో నుంచి ప్రత్యేకించబడాలి, అన్నిలో నుంచి ప్రత్యేకత, యేసుక్రీస్తులోను ప్రత్యేకంగా ఉండాలి. 4 విషయాలు. 1, లోకంలో నుంచి ప్రత్యేకత, అన్నిలో నుంచి ప్రత్యేకత, పాపములో నుంచి ప్రత్యేకత. యేసుక్రీస్తులో నిన్ను ప్రత్యేకపరచుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే, యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే ప్రత్యేక జీవితం కలిగిన వాడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నీకోసం ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభుల వారు పాపుల్లో చేరక, అన్యులతో కలవక ప్రత్యేక జీవించిన వాడు ఎవరయ్య అంటే
ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నా దేవుడు ప్రత్యేకత కాబట్టి యేసుతో మాట్లాడంటే, యేసుక్రీస్తు ప్రభుత్వం మాట్లాడాలంటే నీకేముండాలంట? ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ప్రత్యేక ఉండాలి. నువ్వు ప్రత్యేక జీవించాలి. అన్నింటిలో ప్రత్యేక ఉండాల్సిందే. ఏది లోకంతో మిళితం కాకూడదు, పాపంతో మిళితం కాకూడదు. విశ్వాసి ఎప్పుడు ప్రత్యేక జీవితాన్ని కొనసాగించాలి. యేసుక్రీస్తులోని ప్రత్యేకంగా ఉండాలి. వారు అన్నిల్లో నుంచి బయటకు వచ్చి ప్రత్యేకించబడ్డారు. ఆ తర్వాత ఏం చేసినట్టు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చిన తర్వాత తమ పాపములను వారు ఒప్పుకోవటం ప్రారంభించారట. ఇది లెంట్ రేస్ అంటే. సిలువ ధ్యాన కూడికంటే నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని ప్రత్యేక కూడికలోకి వచ్చి ప్రత్యేకించబడి ప్రత్యేక కూర్చొని నీ పాపం ఒప్పుకోవాలి. ఎక్కడ పడిపోయావు? పోయిన సంవత్సరం సిలువ ధ్యాన కూడికల్లో నుంచి ఇప్పుడు దాకా ఎక్కడైనా జారిపోయావా, పడిపోయావా అని తెలుసుకుని గుర్తెరిగి నీ పాపం నీ కళ్ళ ముందు ఉంటే ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వు ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఎలాగంట? ఏడుస్తూ ఒప్పుకోవాలట. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఇది ఆచారంగా 7:30 నుంచి 8:30 దాకా దాని ఏమంటారు, సినిమా ధ్యాన కూటం కాబట్టి అరకన్నా పాటలు పాడతారు. ఆఖరి వెళ్దాం, ముడ్డాడేద్దాం, లేచేద్దాం కాదు. అలా యాక్షన్ చేయదు. మీరు రా ఏడవాలి. ఇక్కడ నువ్వు ఏం ఏడవాలయ్యో? నేను పాపినయ్యో, మా ఆయన పాపయ్యో, నా భార్య పాపయ్యో, నా పిల్లల పాపయ్యో, నా కుటుంబం పాపంలో ఉందయ్యో, నేను పాపంలో జీవిస్తున్నాయో, నా పాపం నాకు అడ్డంగా ఉందయ్యో, నా పాపం నా కుటుంబానికి, నా పాపం నాకు శాపంగా మారిందయ్యో. యేసయ్యా, ఈ సిలువ ధ్యాన కొడుకులో నాలో ఉన్న ప్రతి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించయ్యా అని నువ్వు నీ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర అనగా సిలువ ధ్యాన కొడుకుల్లో సిలువ వేయబడిన క్రీస్తు యేసు ముందు నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోవాలి. కప్పుకునే ప్లాన్ చేయదు అసలు. వాళ్ళు అన్నారు ఒప్పుకుంటూ ఎలా ఒప్పు అంటే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7 చదువుదాం, 6-7 చదువుదాం. టైం అయిపోతుంది త్వరగా. నీ సన్నిధిని దివారాత్రములు మీకు విరోధముగా పాపం చేస్తున్నాం. ఇక్కడ గమనించాలి మీరు అందరూ. విన్నాడు సారి ఏమైనా ప్రార్థిస్తున్నాడైనా చేస్తున్నాడైనా ఏమైనా ఒప్పుకున్నాడు? దేవుని గుళ్ళోకి వచ్చి ఏమని ఒప్పుకున్నాడు అంటే పాపను ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడయ్యా? ఇశ్రాయేలు పాపం చేశారయ్యా. ఇశ్రాయేలు పాపం చేస్తే దీనికెందుకు? ఇశ్రాయేలీలు పాపం చేస్తే దీనికెందుకు అని అన్నాడు. అయ్యో ఇశ్రాయేలు అయ్యో, నీ ప్రజలయ్యా లెక్కలేని సార్లు పాపం చేశారు. వారి పాపం వల్ల వారు శిక్ష అనుభవిస్తున్నారయ్యా. ఇశ్రాయేలు పాపాన్ని క్షమించయ్యా అన్నాడు. తర్వాత నేను గమనించాలి, నేను పాపం చేశా, నా తండ్రి ఇంట్లో వాళ్ళు పాపం చేస్తారు. గమనించాలి మీరు. ఇశ్రాయేలు అంటే ఊరంతా పాపం చేశారు అయ్యా అన్నాడు. రెండోదేమో నేనుగా పాపం చేశాను అయ్యా, నేను పాపినే, చాలాసార్లు పాపం చేశా. నేనే కాకుండా నా తండ్రి ఇంటి వారు, నా తండ్రి ఇంట్లో ఉన్న అక్క, చెల్లి, తమ్ముడు, కూతురు అందరయ్యా పాపం చేశారయ్యా. నేను పాపం చేశా, నా ఊరు పాపం చేసింది, నా తండ్రి పాపం చేశాడు, నా తండ్రి ఇంట్లో ఉండే అందరూ పాపం చేశారు. ఇలాంటి ప్రార్థన అండి ఎంతమంది చేస్తున్నారండి? నీ కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ కొడుకు కోసం ప్రార్థన చేసావా? నీ కూతురు కోసం ప్రార్థన చేసావా? నీ కుటుంబం ఎలా ఉందో చూసుకున్నావా? నీ కుటుంబం నరకంగా ఉందా? పాపం ఉండిందా? ఆ కుటుంబం కోసం ఏడ్చావా? ప్రలాపించావా? వారి పాపాలు ఒప్పుకున్నావా? నీ బిడ్డలు చేస్తున్న పాపాలు తండ్రిగా నువ్వు వచ్చి దేవుని దగ్గర ఒప్పుకున్నావా? నువ్వు ఒప్పుకున్నావా? నీ పాపం ఒప్పుకున్నావా? అసలు పరిశుద్ధత ఉందా? ఎలా ఎలా మరి దీవించబడతావు? వారు అంటున్నారు ప్రత్యేక ఉండి
దేవుని ఎదుకు వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారు, గురు పాపాలు ఒప్పుకుంటున్నారు. అయ్యా మా ఊర్లో అందరూ పాపం చేశారు, అయ్యో క్షమించయ్యా, నేను పాపం చేశాను, అయ్యో క్షమించే, నేనే కదా నా తండ్రి ఇంట్లో అందరూ పాపం చేస్తారు, అయ్యో వారి కూడా క్షమించయని ఆయన ప్రార్థన చేసి మీ ఎదుట మేము అసహ్యంగా ప్రవర్తించుతీవి అని వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తారంటే ఒప్పుకుంటూ దేవుని ముందు ప్రార్థన చేశారట. అలాంటి ప్రార్థన చెయ్యాలండి. లెంట్ డేస్ అంటే ఏంటంటే ఉపవాసం ఉండాలి, ఉపవాసం గోనె పట్టు కట్టుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రత్యేకంగా ఉండాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాన్ని జాముసేపు నిలబడి చదవాలి. జాముసేపు పాపాన్ని మీరు ఈ బైబిల్ చదివారు కానీ కరెక్ట్ చదవాల. అక్కడ ఏమందంటే జాముసేపు వారు పాప ఒప్పుకున్నారు, జాముసేపు ధర్మశాస్త్రము చదివారు అని అక్కడ ఉంటుంది. కొన్ని మిస్ చేసేసారు మీరు, కట్ చేసి ముక్కలుగా మొక్కల్లా చేసేసుకున్నారు మీరు. అలా కాదు. అని అంటాడు జాముసేపేమో ధర్మశాస్త్రం చదివారట, జాముసేపేమో వారు పశ్చాత్తపడి ప్రార్థన చేశారు, అప్పుడు యెహోవా వారి పాపములు క్షమించారు. ఈ శిలువ ధ్యాన కూటాల్లో నీవు నీ కుటుంబము క్షమించబడి పరిశుద్ధపరచబడి దేవుని కుమారుడు చేయబడాలంటే, ప్రతి ఆశీర్వాదం నీకు రావాలంటే నీ కుటుంబంలో ప్రతి పాపములు దొర్లించబడి ప్రతి పాపము క్షమించబడి ఉండాలంటే నీవు 4 పనులు చేస్తే నా దేవుడు ఈ బస్సు బుధవారం రోజున మీ కుటుంబాన్ని దీవించడం కాక ఎలాగంటే ఏంటంటే ఉపవాసం ఉండాలి, గోనె పట్టు కట్టుకోవాలి, బూడిద పోసుకోవాలి, తర్వాత ప్రత్యేకించబడాలి, ధర్మశాస్త్రాన్ని పఠించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. 5 పనులు చేస్తే నా దేవుడు ఈ 40 రోజుల్లో ఇలా చేస్తే 40 రోజులు ఇవన్నీ పాటించి ఈ క్రమాన్ని నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగించి ప్రతి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలందరినీ దీవించునుగాక. మా తండ్రి నీ పాదములకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో మీరు మాతో మాట్లాడారు. మీ మాటల్లో సారాంశాన్ని నీ బిడ్డలు గ్రహించాలి తండ్రి. ఉపవాసం ఉంటున్నావయ్యా, సరైన ఉపవాసం కాదు తండ్రి. ఆచారంగా నమ్మకార్థంగా ఉపవాసం చేస్తున్నామయ్యా మేము. అందుకే మా జీవితాల్లోకి చాలంత దీవెన రాలేకపోయింది. మా జీవితాల్లో ప్రభువా గోరెపట్ట లాంటిది, గోరెపట్ట అనే మారు మనసు అనే గోరెపట్ట, విధేయత అనే గోరెపట్ట, భయం అనే గోరెపట్ట లేకుండానే నీ నామములో శిలువ ధ్యాన కోడికలు చేస్తున్నాం తండ్రి. ఇప్పుడైనానయ్యా నువ్వంటే భయమే కలిగి భయము అనే గోనెపట్ట కట్టుకొని ప్రార్థించేవారుగా సహాయం చేయయ్యా. మా జీవితాల్లో ప్రభువా నీకు ప్రత్యేకంగా జీవించాలి తండ్రి. బూడిదలాగా తగ్గించుకొని మా జీవితాలని మార్చుకోవాలి ప్రభువా, సహాయం చేయ. ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి పాపాన్ని ఒప్పుకొని ప్రభువా నీ గ్రంథాన్ని పఠించి లోతైన విశ్వాసం సాగిపోవడం సహాయం చేయ. ఈ 40 రోజులయ్యా మా సంఘాన్ని దీవించయ్యా. ఏడ్చే వీళ్ళందరూ దీవించండి. భక్తి శ్రద్ధలతో భయమే కలిగి 40 రోజులయ్యా నీ మీదకి వచ్చి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపంతో ఒప్పుకొని నిండైన దీవెన పొందుకోటకు సహాయం చేయండి. ఈరోజు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. మునుపటి కంటే శ్రేష్టమైన ప్రతి దీవెనతో నింపి కాపాడి పొందుకోమని నా సంఘాన్ని దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. పరీక్షల్లో ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి తండ్రి. నీ కార్యం చేసయ్యా, దీవించండి ఏసయ్యా, బలపరచండి ఏసయ్యా, సహాయం చేయండి, విజయాలు కలుగు చేయండి. మాతో ఉండి మహిమ పొందుకొని రేపు రాత్రి జరుగుతున్న ప్రతి కొడుకులో నుండి మహిమ పొందుకోరమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఎందుకు వందనాలండి.